మానవ వికాస వేదిక తరఫున యథావిధిగా ప్రతి వారం శనివారం నాడు ఏదో ఒకటి ప్రజా ప్రయోజనాలకి సభ్యుల యొక్క మానసిక వికాసానికి ఏదో ఒక టాపిక్ మీద విషయం మీద వక్తలతో మాట్లాడడం జరుగుతుంది. ఆ వరవడిలో ఈ రోజున ఎన్నుకున్నటువంటి టాపిక్ ఏంటంటే ఇజ్రాయెల్ సమస్యలు, జీవన పోరాటాలు, వారి యొక్క హక్కులు. ఇజ్రాయెల్ అంటే అందరికీ తెలుసు, వారు మనుషులే. మనం జనరల్గా ఏ అప్లికేషన్ అయినా దేంట్లోనే ఏం చూస్తామంటే మేల్ ఆర్ ఫిమేల్ అని చూస్తాము. కానీ థర్డ్ కేటగిరీ మనం ఇదివరకు చూడకపోయే వాళ్ళం. ఈ మధ్య అప్లికేషన్లలో కూడా ఉద్యోగాలలో అయితే ఇతర వాటిల్లో అయితే మనం థర్డ్ జెండర్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి అసలు ఇజ్రాయెల్ యొక్క వాళ్ళ సమస్యలు ఎందుకు వస్తుంది, వాళ్ళు ఎలా ఇదవుతారు, వాళ్ళ యొక్క సమస్యలు ఏంటి, వాళ్ళ పోరాటం మనం నిత్యం మనం హైదరాబాద్లో ఎక్కువ చాలా మందిని చూస్తుంటాం, ఎదురవుతుంటారు, దుకాణం తిరుగుతుంటారు. ఇవన్నీ సమస్యలు వాళ్ళ ఏంది అనేది వివరంగా చెప్పడం. తర్వాత అంతేకాకుండా వాళ్ళ యొక్క హక్కులు, ఈ మధ్య రాజకీయాలలో కూడా వాళ్ళు పోటీ చేస్తున్నారు, ఇతర విషయాలలో కూడా వాళ్ళు పోటీగా వస్తున్నారు. వాళ్ళ యొక్క హక్కులు ఏంటి అనే వాటి మీద మాట్లాడడానికి మన ముందుకు రాచపనేని అలేఖ్య గారు ముఖ్య అతిథిగానే కాకుండా వక్తగా కూడా వచ్చేశారు. వారు ఒక స్వతంత్ర సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. వారు ఇంటర్మీడియట్ వరకు చదివారు. చదివిన తర్వాత 14th ఇయర్లో వారిలో శారీరక మార్పులు వచ్చాయి. ఆ తర్వాత ఇదిగా అయింది. తర్వాత వారు కొన్ని సినిమాలలో నటించడం కూడా జరిగింది అనమాట. అయితే మనం చెప్పుకునే కంటే వారి అనుభవం ద్వారా వారు ఈ ఇజ్రాయెల్ సమస్యలు, వాళ్ళ యొక్క పోరాటాలు, హక్కులు, వాటన్నిటి గురించి కూడా సవివరంగా మా సభ్యులకి, శ్రోతలకి వినిపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. కాబట్టి అలేఖ్య గారికి మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్తే. నా పేరు, నేను నెల్లూరు జిల్లా ఇజ్రాయెల్ సంఘం అధ్యక్షురాలుగా గత పోతే చైతన్య జ్యోతి సొసైటీ అనే సంస్థలో చేస్తున్నాను. అప్పుడప్పుడు ఈ సంస్థ మేడం, అది సంస్థ పేరు చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ. చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ దానిలో నేను ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను. అప్పుడప్పుడు నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను సీరియల్, సినిమాల్లో కూడా చేస్తున్నాను. కానీ మా కమ్యూనిటీ కోసం గత 30 సంవత్సరాలుగా హౌస్ కోసం, రేషన్ కార్డులు, పోతే హెల్త్ కార్డు అన్నిటి కోసం పోరాడుతున్నాను. కానీ పెన్షన్ నెల్లూరులో 173 మందికి వీడియో మ్యూట్ చేయండి సార్. 173 మందికి మన పెన్షన్ ఇప్పించడం జరిగింది. పోతే 77 మందికి ఇప్పించడం జరిగింది. మిగతా వాళ్ళకు కూడా మేము ట్రై చేస్తున్నాం. మంత్రి గారికి వెళ్ళడం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు 70 మందికి ఇచ్చారు. మిగతా వాళ్ళకు కూడా కానీ ఏం చేసినా ఇజ్రాయెల్ మాత్రం కొంతమంది గుర్తించడం లేదు. వీళ్ళు ఇజ్రాయెలా అని గుర్తించడం లేదు. ప్రభుత్వం మాకు కొన్ని రాయితీలు, మాకు కావాల్సిన హక్కులు
మేము కోల్పోతున్నాం. ఎందుకంటే వీళ్ళు మిగతా వాళ్ళకి చేసుకుంటారు. మేము పోతే ఆఫీసులు పోతే ఆ పక్కన ఉండండి, మళ్ళీ కలుద్దురులే, కలెక్టర్ గారిని కలుస్తానికి పోతే మళ్ళీ కలుద్దురులే, సార్ మీటింగ్ లో ఉండారు, సార్ కాన్ఫరెన్స్ లో ఉండారు అని చెప్పని అంటారు. కానీ అవన్నీ ఒట్టి మాటలు. సార్ కాన్ఫరెన్స్ లో ఉండరు, సారు మీటింగ్ లో ఉండరు. ఆయన ఏదో ఉంటాడు లోపల, కానీ మమ్మల్ని మాట్లాడనివ్వరు. హిజ్రా వీళ్ళని తర్వాత మాట్లాడనివ్వచ్చు, ముందు విఏపీలు పోవాలి. మాకంటే వెనకొస్తారు, చక్కగా వెళ్తారు, మాట్లాడుకుంటారు, వచ్చేస్తారు. మేము సాయంత్రం వరకు పడిగాపులు కాసి అక్కడ కూర్చొని, లేదు ముసలోళ్ళు అక్కడ పడుకొని కనికరం లేకుండా ఇది చేస్తారు. మాకంటే వెనకొచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తారు, మాతో మాత్రం మాట్లాడిపిస్తారు. ఎందుకంటే వివక్ష, 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 ఎక్కడ పోయినా వివక్ష. హిజ్రాలు 14 సంవత్సరాలకి మాకు ఈ జన్యుపరంగా మేము ఇలాగ ఇంట్లో నుంచి బయటికి రావడమో, లేదంటే మా తల్లిదండ్రులు తరిమేయడమో, మేము హిజ్రాలమే అని చెప్పుకునేదానికి సిగ్గుతో మేము రావడము, అన్నదమ్ముళ్ళు తన్ని పంపించటము ఏదో ఉంటుంది. కానీ 14 సంవత్సరాలు బయటకు వచ్చేసిన తర్వాత మేము ఎక్కడికో వెళ్తాం, బాంబేనో, ఢిల్లీనో, లేదంటే ధైర్యం ఉన్నోళ్ళు ఎక్కడ పుట్టాడో అక్కడ ఆ జిల్లాలో ఉండడము ఏదో జరుగుతుంది, సంథింగ్ రాంగ్. కానీ ఇవన్నీ 14 సంవత్సరాల నుంచి మొదలవుతాయి. 14 సంవత్సరాల నుంచి మొదలైన తర్వాత ఇంకా మేము ఇలాగా మాకు మగవాడి మీద, జెండు మీద ధ్యాసే కానీ లేడీ మీద ధ్యాస ఉండదు. తర్వాత మా పెద్దోళ్ళ దగ్గరికి వెళ్తాం, మాకంటే పెద్దోళ్ళు ఉంటారు కదా, అలాగా మా పెద్దోళ్ళ దగ్గరికి వెళ్తాం. మా పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము బెగ్గింగో, సెక్సో దేనికో దానికి వెళ్ళాలి. ఎందుకంటే సర్జరీ చేయించుకునే దానికి మాకు డబ్బులు కావాలి కదా. ఆ సర్జరీ చేయించుకునే దానికి ఆ డబ్బుల కోసం మేము బెగ్గింగో, ట్రైన్లోనో అడుక్కుంటాం. అవంతా పోగు చేసుకొని మేము బాంబేకి వెళ్ళి సర్జరీ చేయించుకుంటాం. బాంబేకి వెళ్ళి సర్జరీ చేయించుకున్న తర్వాత మా పెద్దోళ్ళు మాకు ఏదో కార్యక్రమాలు చేస్తారు, పాలనో నీళ్ళనో ఏదో పాలు పోసేసి కార్యక్రమాలు చేస్తారు. చేసిన తర్వాత ఆడపిల్లగా ఉండాలి, ఆడ మనిషి కంటే కూడా, ఒక లేడీ కంటే కూడా అందంగా తయారవ్వాలి. వాళ్ళు మంచి డ్రెస్సులు వేసుకున్నారు, మేమెందుకు వేసుకోకూడదు, వాళ్ళు మంచి శారీస్ కట్టుకున్నారు, మేమెందుకు కట్టుకోకూడదు అనే ఫీలింగు మాలో ఉంటాయి. కానీ ఆ ఫీలింగ్స్ ఉన్నప్పుడు మాకు పైసలు కావాలి కదా. ఆ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? మేము సెక్స్ అన్నా చేయాలి, బెగ్గింగ్ అన్నా చేయాలి, బండ్లన్నా అడగాలి, రైలు బండ్లన్నా అడగాలి. మాకు ఉద్యోగాలు ఇవ్వరు. సో మేము ఇవన్నీ అడగాలంటే సిగ్గు. అందంగా తయారై ఉంటాం, ఆడపిల్ల కంటే కూడా చాలా అందంగా తయారవుతారు మా వాళ్ళు. మా వాళ్ళని చూస్తారంటే పడిపోతారు, జనం అలాగే పడిపోతారు. కానీ మా మనసులో బాధ, కష్టం, ఇన్ని సమస్యలకు ఎదుర్కోవాలి. పోయేటప్పుడు మేము బజారు పోతే కొందరు అడుగు కొజ్జావాడు వచ్చాడని చెప్పి అంటారు, మా మనసు కష్టం వేస్తుంది. అడుగు చెక్కగాడు వచ్చాడంటారు, మా మనసు బాధ వేస్తుంది. అడుగు 0.5 వచ్చాడంటారు, మా మనసు చాలా బాధ వేస్తుంది, ఏడ్చుకుంటాం ఒక్కోసారి. ఎందుకు ఈ బ్రతుకు మనకు అవసరమా?
ఈ బ్రతుకు బ్రతకటం వేస్ట్ అని చెప్పని, చచ్చిపోవాలని చెప్పని కొందరు కృష్ణా పోసుకొని చచ్చిపోయి ఉండారు. ట్రైన్ కింద వచ్చే ట్రైన్కి ఎదురిల్లి చచ్చిపోయి ఉన్నారు, ఈ బ్రతుకు బ్రతకలేక, ఈ మాటలు వినలేక. కానీ హిజ్రా అంటే ఒక దేవతలాగా బాంబేలో, ఢిల్లీలో, ఇతర రాష్ట్రాల్లో హిజ్రాల్ని ఒక దేవతగా పూజిస్తారు, హిజ్రాల్ని గౌరవిస్తారు. కానీ కొన్ని జిల్లాల్లో సేదరించుకుంటారు, వాళ్ళకి తెలియదేమో మరి. కానీ దయచేసి మీరు హిజ్రాల్ని గౌరవించేది నేర్చుకోండి, హిజ్రాల్ని మర్యాదగా మాట్లాడేది నేర్చుకోండి, హిజ్రాల్ని ఒక దేవతగా చూసేదానికి నేర్చుకోండి. కానీ మా వాళ్ళు కూడా అలాగ ప్రవర్తించాలి, అలాగ మలుచుకోవాలి. కానీ మా బాధలు ఎవరు చెప్పినా తీరవు. అది ఎందుకో మాకు అర్థం కావట్లా. మీరు పెద్దవాళ్ళు, మంచి ఎడ్యుకేషన్ పర్సన్స్, మంచి చదువులు చదువుకున్న వాళ్ళు, మంచి జాబులు చేసేవాళ్ళు, మీరైనా అర్థం చేసుకోండి. ఈ మాటల ద్వారా మీరైనా కనికరించి 10 మందికి చెప్పండి, మంచివాళ్ళు అని చెప్పని. చెడ్డవాళ్ళని చెడ్డవాళ్ళని చెప్పండి, మంచివాళ్ళని మంచివాళ్ళని చెప్పండి. కానీ ఎవరు చెప్పలేరు. ధైర్యం చాలు, దమ్ము లేదు చెప్పేదానికి. ఆ దమ్ము ఉంటే ఈ రాష్ట్రంలో ఎంతమంది ఎంతమంది ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. కానీ ఆ రాష్ట్రాలు ఈ రాష్ట్రం ఇలాగ తగలబడ్డది. రాష్ట్రంలో కూడా మంచి వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ముందుకు రారు. ముందుకు వస్తే ఏమో కొన్ని సందర్భాల్లో ఇంతెందుకు నెల్లూరు జిల్లాలో ఒక అతను నన్ను సమైకాంధ్ర ఉద్యమంలో ఊపాం, కానీ అతనికి నాకు జంట కట్టారు. నా తండ్రి లాంటి ఆయన, నా మనసులో నా తండ్రి లాంటి ఆయన. జనంలో మాకు అలాగా జంటలు కట్టారు, కానీ మా మనసుల్లో ఏమీ లేదు. ఆయనకి నేను బిడ్డలాగా, నాకు ఆయన తండ్రిలాగా. ఎప్పుడు మేము ఒక దగ్గరే ఉంటున్నాం అని చెప్పని లేడీస్, అక్కడ ఉండే జనం కూడా మమ్మల్ని జంట కట్టారు. అలాగా దూరం చేసేస్తారు. దగ్గరగా ఏదన్నా సహాయం చేద్దాము అని చెప్పని జెంట్స్ మాకు దగ్గరగా వచ్చినప్పుడు మమ్మల్ని దూరం చేసేస్తారు, ఎందుకంటే వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. వాయిస్ ఆగిపోయింది, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టున్నది. ఒకవేళ ఏంటి సంబంధాలు పడి మేము బాధలు పడి మేము ఇళ్లలో నుంచి ఒంటరిగా వచ్చేసి మేము కష్టాలు పడుతుంటే మా బాధలు ఇట్లాంటి పనులు, ఇట్లాంటి మాటలు, మళ్ళీ పైగా ఒంటరి జీవితం అనుభవిస్తున్నాం. మాకు తోడుండరు, మాకు నేడు లేదు. ఒక ఇంట్లో తల్లి, తండ్రి, భార్య, భర్త,
పిల్లలు వీళ్ళందరూ ఉంటారు, ఎంత సంతోషంగా ఉంటారు. మాకే సంతోషం ఉంది. ఒంటరి జీవితం, ఒంటరిగా బ్రతుకుతాం. మాకు ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. ఒక జబ్బు వస్తే చూసేవాళ్ళు లేరు, ఒక మంచి వస్తే పంచుకునే వాళ్ళు, ఒక సంతోషం వస్తే పంచుకునే వాళ్ళు లేరు. బాధ, నిద్రలేసే వేదన, ఎలా బ్రతకాలి, రేపు మనకు బువ్వకెట్ట, రేపు ఎలాగా మనకు జీవనం సాగతాది అని మనసులో పెట్టుకొని మేము బ్రతుకుతున్నాం. పైకి అందంగా కనిపిస్తే కాదు, లోతుగా ఆలోచించండి. లోతుగా ఆలోచించి వీళ్ళ జీవనోపాధి ఏంటి, వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు. ఓన్లీ బెగ్గింగ్కి వెళ్తున్నారు, ఇంకో దగ్గరికి వెళ్తున్నారు, ఇంకో దగ్గరికి వెళ్తున్నారు కాదు. వాళ్ళకి ఏం చెయ్యాలి, వాళ్ళకి ఏం చేస్తే మనము వాళ్ళు సమాజంలో గౌరవంగా బ్రతుకుతారు అనే ఆలోచించే నాయకుడు, ఆఫీసర్స్ ఉండాలి. ఏదో మనము చెప్పేసాము, చేసేసాము, మేము అది చేసేస్తాము, ఇది చేసేస్తాము, ఇళ్ళ స్థలాలు ఇచ్చేస్తాము, మీకు కట్టిచ్చేస్తాము, మీకు ఉద్యోగాలు ఇచ్చేస్తాము, ఇవి కాదు. చెప్పేది కాదు, చేసి చూపించండి, నిరూపించండి. ఇజ్రాయల్కి ఏదో ఒకటి దావ చూపించండి, ఏదో ఒక ఉపాధి కల్పించండి. లోన్స్ ఉన్నాయి. అది చేసాము, ఇది చేసాము అని చెప్పని కాదు, చేసి చూపించండి, నిరూపించండి. ఎంతమంది హిజ్రాలు ఉన్నారు, ఎంతో మంది హిజ్రాలు ఉన్నారు. అన్నానికి లేక, దిక్కు లేక, ఇళ్ల స్థలాలు లేక, ఇల్లు లేక, ఇల్లు ఇవ్వక ఎంత బాధపడుతున్నారు. ఒక్కసారి మనసు పెట్టుకొని, మీరు పెద్ద మనసు చేసుకొని ఆలోచించండి. వీళ్ళు మనుషులే కదా, వీళ్ళు ఒంటరిగా బ్రతుకుతున్నారు, వీళ్ళకి ఏదైనా రోగం వస్తే ఎలాగా ఉంటారు, ఎవరు చూస్తారు, అన్నదమ్ముళ్ళు ఉన్నారా, లేదు తల్లిదండ్రులు ఉన్నారా, తోడబట్టిన వాళ్ళు చేరదేస్తారా, లేదు, కమ్యూనిటీ మాత్రమే చేరదేస్తారు. ఒక హిజ్రాకి బాగలేకపోతే కమ్యూనిటీ వచ్చి చూస్తారే కానీ తల్లిదండ్రులు అన్నదమ్ముళ్ళు వచ్చి చూడరు. అందుకని అధికారులు కూడా మీరు పట్టించుకొని, మాకు సంక్షేమ పథకాలు ఉన్నాయి, సంక్షేమ పథకాలు ఉన్నప్పుడు ఏదో ఒకటి ఇవ్వండి, లోన్స్ ఇవ్వండి, లోన్స్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి. మాకు ఏదో ఒక ఉపాధి కల్పించండి. మేము మా ఆఫీస్ తరఫున టైలరింగ్ నేర్పించాం, మిషన్స్ ఇస్తానన్నారు, అన్ని వాళ్ళకే, ఎవ్వరు మిషన్స్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. 3 నెలలు మిషన్ నేర్చుకొని, కుట్టు మిషన్ నేర్చుకొని, మేము ట్రైనింగ్ నేర్చుకొని, మా పిల్లలు కుట్టేది నేర్చుకున్నారు. మిషన్స్ ఇస్తాము, మీరు మిషన్ పెట్టుకొని బ్రతకండి అని అన్నారు. ఓకే, సో మాకు మిషన్స్ ఇచ్చేది కాకుండా అసలు అసలు ఏమీ లేదు. మిషన్స్ ఇవ్వలేదు, కలెక్టర్ చేతుల మీద మిషన్స్ ఇప్పిస్తామన్నారు, అది లేదు. ఒకవేళ కలెక్టర్ కానీ మిషన్స్ కానీ ఇచ్చింటే మేము హ్యాపీగా మిషన్ కుట్టుకొని, బిగ్గింగ్ పోకుండా, సెక్స్ పోకుండా, ఇంట్లో కనీసం 3 జాకెట్లు రోజు కుట్టుకున్నా కూడా మా జీవనం సాగిపోద్ది. లేదు, లోన్ ఇస్తే, సబ్సిడీ లోన్ ఇస్తే మేము బుట్టలు అల్లుకోవడం, లేకపోతే ఎక్కడన్నా క్యాటరింగ్ పెట్టుకోవడం, లేకపోతే ఎక్కడన్నా పండ్లు అంగడి పెట్టుకోవడం,
చేపల అంగడి పెట్టుకోవడము, ఏదో ఒకటి పెట్టుకొని మేము బ్రతుకుతాం. కానీ అది ఇవ్వరు, ఏది ఇవ్వరు. మేము బ్యూటీషియన్ కూడా మేము నేర్పించాం. మా ఆఫీస్ తరఫున బ్యూటీషియన్ కూడా నేర్పించాం. మేము బ్యూటీషియన్ నేర్పించినప్పుడు మేము ఎక్కడో దగ్గరికి వెళ్ళేసి ట్రైనింగ్ తీసుకొని, ఒకవేళ మేము సెలెక్ట్ అయితే బ్యూటీషియన్లో మేము నేర్చుకొని మేము ఆ బ్యూటీషియన్లో ఎంతో కొంత ఇస్తే మాకు నెలకి మేము అంటే మేమే కాదు, మా కమ్యూనిటీ అక్కడ చేర్చుకొని మేము హ్యాపీగా ఆ జీతం తీసుకొని బ్రతుకుతాం. అది లేదు. ఎందుకండి? ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటారు గవర్నమెంట్, పొలిటికల్ లీడర్స్? మా మీద దయలేదా? అసలు మాకు రావాల్సిన హక్కులు మాకు ఉన్నాయి కదా. బికాస్ 300 ఆర్టికల్ 379 మాకు ఇచ్చిన హక్కులు కాలరాసేదానికి వాళ్ళకి ఏం సంబంధం ఉందండి? సో మాకు రావాల్సిన పథకాలైతేమి, మాకు రావాల్సిన రాయితీలైతేమి, మాకు రావాల్సిన సంక్షేమ పథకాలైతేమి అన్నీ ఎన్నో ఉన్నాయి, కానీ ఎవరు? ఎందుకంటే వాళ్ళ హిజ్రా ఇవ్వచ్చులే. మీరు మీకు మంచి హృదయం ఉంటే, మీకు మాలాంటి వాళ్ళు పుడతారేమో ఉంటే ఎప్పుడైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకే ఇవ్వాలి. ఎందుకంటే బట్టి ఒంటరి జీవితం గడిపే వాళ్ళం కాబట్టి, ట్రాన్స్జెండర్స్ కాబట్టి మేము మా మీద దయ ఉంటే మాకు ప్రిఫరెన్స్ మాకు ఇవ్వాలి. కూడా మాట్లాడడానికి ఛాన్స్ మాకు ఇవ్వాలి, కానీ ఇవ్వరు. వివిక్ష 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 ఏంటండి? ఏ జిల్లా మాకు సమాజంలో గౌరవంగా జీవించేదానికి ఉన్నారండి? ఈ జిల్లాలో లేదు. లో తప్ప మిగతా జిల్లాలో మన తెలుగు ఎక్కడ లేదు. హైదరాబాద్ అంటారు, హైదరాబాద్ లో ఎక్కడ విలువ ఉందండి హిజ్రాలకి? అడుక్కోవటం తప్ప ఇంకేం లేదు. ఎక్కడో కాలనీ కట్టిస్తాము అని చెప్పారు అన్నారు. ఆ కాలనీ కూడా లేదు హైదరాబాద్. నేను కూడా ఉన్నాను హైదరాబాద్ లో, మోతీనగర్ లో, యూసిఫ్గూడ బస్తీలో. నేను ఇల్లు తీసుకొని 2 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉన్నాను. అక్కడ కూడా ఇల్లే. అంత మహానగరం సిటీలోనే ఇవ్వలేనప్పుడు దరిద్రమైన ఈ జిల్లాలో ఇస్తారా? కానీ మంచి అధికారులు, మంచి లీడర్స్ రావాలి. వచ్చినప్పుడే మా జీవితాలు బాగుపడతాయి, మా జీవితాలు అందంగా తయారవుతాయి, మా జీవితాలు గౌరవంగా ఉంటాయి. మంచిగా చూడండి, హిజ్రాల్ని గౌరవించండి. ఏ జిల్లా హిజ్రాలైనా, ఎక్కడ జిల్లా హిజ్రాలైనా హిజ్రాల్ని గౌరవించండి, మర్యాదించండి. మీ చెల్లెలు అనుకోండి, మీ తల్లులు అనుకోండి, మీ తోడబుట్టిన వాళ్ళు అనుకోండి, అంత వివిక్షగా పక్కగా చూస్తారు. మేము మనుషులం కాదా? మనుషులుగా కనిపించలేదా?
మేము వేషధారులు వేసుకొని ఏమన్నా కనిపిస్తున్నామా? లేదు కదండి. చక్కగా నీ చెల్లెళ్ళలాగానో, నీ తల్లిలాగానో, మీ పెదమ్మల్లాగానో, మీ చిన్నమ్మల్లాగానో కనిపిస్తున్నాం కదా. కనిపిస్తున్నాం కదా. తక్కువ అయితే మీ చెల్లెలు అనుకోండి, ఎక్కువ ఏజ్ అయితే మీ అమ్మ అనుకోండి. వేరే ఉద్దేశాలు ఎందుకు ఉంటాయండి? మాకైతే లేవు. మా కమ్యూనిటీకి అయితే అట్లాంటి ఉద్దేశాలు లేవు. ఒకవేళ సెక్స్కి వెళ్తే అంతవరకే ఉంటుందండి. మళ్ళీ అక్కడి నుంచి బయటకు వస్తే అన్నల తమ్ముళ్ళతో సమానంగా ఉంటామండి. ప్రేమిస్తే ఒక అన్నగానో చెల్లిగానో ప్రేమిస్తే మా మనసుల్లో అలాగే చిరస్థాయిగా నిలబడిపోతాయండి. ఎందుకండి ఎందుకండి మా జీవితాలతో ఆడుకుంటారు జనాభా? ఈ ఆ ఈ జన దీనిలో ఉండే జనాభా ఎందుకండి మమ్మల్ని మా జీవితాలతో ఆడుకుంటారు? మేమే కష్టపడుతున్నాము, మేమే బాధపడుతున్నాము, ఒంటరి జీవితం అనుభవిస్తున్నాము. ఎక్కడైనా అన్నదమ్ముళ్ళు తల్లిదండ్రులు కనిపిస్తే ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ పోతామండి. ఎందుకంటే కన్న తల్లిదండ్రులే పక్కకు పోతుంటే ఒంటరి జీవితం కనేసి తోడబుట్టి మా పక్కనే పోతారండి. ఎంత బాధపడతామండి. ఆ బాధ మీకుందా? ఆ కష్టాలు మీకున్నాయా? ఆ కన్నీళ్ళు మీకున్నాయా? ఒక్క ట్రాన్స్జెండర్స్ తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి అడుక్కునేవాడు కూడా లేదండి. హ్యాపీగా అడుక్కుంటారు. ఎందుకంటే వాళ్ళ భార్యలు చనిపోయో, వాళ్ళ భార్యలు ఉండో, వాళ్ళ కష్టపడో, లేదా ఇంట్లోంచి తరిమేసో హ్యాపీగా ఉంటారండి. ఎప్పుడన్నా వచ్చి ఆ గుళ్ళు కాడ, ఆ చర్చిల కాడ, ఆ మసీదుల కాడ చూసిపోతుంటారండి బిడ్డలు. కనీసం మాకు చూసేదానికి కూడా హక్కులేదండి. తల్లిదండ్రులను చూసేదానికి కూడా హక్కులేదండి. ఒక హిజ్రాగా పుట్ట మా పాపమా శాపమా? ఎందుకండి అలాగ పుట్టి అలాగ పెరిగి సమాజంలో మేము జీవిస్తుంటే మళ్ళీ మా మీద బురద జల్లటం, మా మీద రంకులేయటం, మా మీద వివక్ష. ఎంత బాధగా ఉందండి, ఎంత వేదనగా ఉందండి, ఎంత కష్టంగా ఉందండి. బ్రతికేదానికే కష్టం, మళ్ళీ సమాజంలో తిరిగేదానికే కష్టం, సమాజంలో వివక్ష కష్టం, సమాజంలో అనుకునే మాటలకి కష్టం. ఒక్కడు, ఒకే ఒక్కడు కానీ ఇజ్రాయెల్తో మంచిగా ఉండి, మంచిగా ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక తండ్రిగా ఉంటే సమాజంలో హిజ్రాలు గౌరవంగా జీవించేదానికి హక్కు ఉంటుంది, ఆస్కారం ఉంటుంది, మంచిగా జీవించేదానికి ఉంటుంది. కానీ ఒక్కడ కూడా ఎవడన్నా ఒకడు తోడయ్యి మంచిగా మాట్లాడితే వాడు రంకు. ఎవడన్నా ఒక పెద్ద ఆయన వచ్చి ఏదైనా సహాయం చేస్తే రంకు. ఏందండి, మేము మనుషులం కాదా? మాకు జీవించేదానికి హక్కు లేదా? తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరిని పెట్టుకొని మేము హిజ్రాలం కాబట్టి పక్కకు వస్తే, పక్కకు నెట్టేస్తే వాళ్ళు బాధపడతారని చెప్పని మేం పక్కకు వస్తే మళ్ళీ ఈ బాధ ఏంటండి, ఈ కష్టాలు ఏంటండి, ఈ కన్నీళ్ళు ఏంటండి? మాకు మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వండి. మీకు చేత కాకపోతే మాకు సహాయం చేసేది, మీకు చేత కాకపోతే మా బ్రతుకులు మా బ్రతకనివ్వండి. మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వరు, మమ్మల్ని బ్రతికించరు.
మమ్మల్ని బ్రతికించండి అండి, మా సహాయం చేయండి అండి. అంతేగాని అసలు ఎన్ని ఉపాధి కార్యక్రమాలు ఉన్నాయండి, ఎన్ని మీరు చెయ్యాలనుకుంటే, మీరు హిజ్రాలకు సహాయం చేయాలనుకుంటే చాలా ఉన్నాయి ఉద్యోగాలు. ఎందరికి ఇవ్వకూడదండి ఉద్యోగాలు? ఓన్లీ మన స్త్రీలకి పురుషులకేనా ఉద్యోగాలు? ట్రాన్స్జెండర్ లేవా? ఒక అర్జీ వస్తే ఇప్పుడు పెట్టున్నారండి, ఒక అర్జీ వస్తే స్త్రీ పురుషుడు, ట్రాన్స్జెండర్ ఎక్కడికి పోయాడండి? ఒక హిజ్రా ఎక్కడికి పోయాడండి? హిజ్రా అని చెప్పని పేరు రాయొచ్చు కదా. ఒక ఒక కాగితం, ఒక పేపర్లో ఒక అర్జీ అంటే ఏమని, స్త్రీ అని రాయాలా, పురుషుడు అని రాయాలా? జెండర్ అని చెప్పని ఒక అప్లికేషన్ లో ఇవ్వండి. మూడో వ్యక్తి ఉన్నాడు, ఉన్నది అని చెప్పి ఒక అర్జీ మీద రాయండి. అది లేదు. స్త్రీ అని రాస్తే నువ్వు స్త్రీవా, పురుషుడు అని రాసుకున్నది నాకు మాకు సిగ్గు. ఎందుకంటే మేము ఆపరేషన్ చేసుకొని ఆడదానికంటే ఉంటున్నామండి. కట్టు బొట్టు ఇవన్నీ కూడా మేము వెళ్తుంటే అబ్బా ఆడ మనిషి ఏమనుకో వస్తుందని చెప్పని అంటారండి. అట్లాంటప్పుడు మేము పురుషుడని రాసుకోకూడదు, రాసుకుంటే మాకు సిగ్గు అని. దయచేసి మీరందరూ పెద్దోళ్ళు, మీరందరూ మంచి ఎడ్యుకేషన్ పర్సన్స్, మీకు దయచేసి దండం పెట్టి చెప్తున్నానండి, మీకు 2 చేతులు ఎత్తి గురించి చెప్తున్నానండి. మాకు మంచి మాలో చాలా మంది మంచి ఎడ్యుకేషన్ పర్సన్ ఉన్నారండి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి, 16 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 22 సంవత్సరాలు ఆ పిల్లలు ఉన్నారండి. మంచి ఎడ్యుకేషన్ పర్సన్స్, చదువుకుంటా వచ్చిన వాళ్ళు ఉన్నారండి. అలాంటి పిల్లలకి మంచి ఉద్యోగాలు ఇవ్వండి, వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి, వాళ్ళ మంచితనాన్ని బట్టి. ఒకవేళ వాళ్ళు చదువుకుంటానంటే ఒక స్కూల్ పెట్టండి, చదువుకుంటారు, పీజీలు చేస్తారు, పిహెచ్డీలు చేస్తారు, మంచిగా చదువుకుంటారు. అప్పుడు ఇవ్వండి ఉద్యోగాలు. అవి లేవు. ఎక్కడైనా ఉన్నాయా? హిజ్రాలకి స్కూల్ అంటూ ఎక్కడైనా ఏ జిల్లాలైనా పెట్టున్నారా? మీకు దమ్ముంటే పెట్టండి, మీకు ధైర్యం ఉంటే పెట్టండి. ఆ ధైర్యం లేదు, ఆ దమ్ము లేదు. ఎందుకంటే హిజ్రాలు వివక్ష ఎక్కడండి? హిజ్రాలకి స్కూల్ పెట్టున్నారా? హిజ్రాలు ఇది ట్రాన్స్జెండర్ స్కూల్ అని చెప్పని ఎక్కడైనా రాస్తున్నారా? ఈ 13 జిల్లాలో చెప్పండి. ఎందుకండి? మనుషులు మాకు రాయలేవా? చదువుకునే దానికి హక్కు లేదా? మీ తల్లిదండ్రులు ఉన్నప్పుడు పేరు చెప్పండి, మీ సర్టిఫికేట్లు తీసుకురండి. తీసుకొచ్చినా వేస్టే, వేస్టే. మీరు ముందు స్కూల్ పెట్టి చెప్పండి, మీరు ముందు స్కూల్ పెట్టి చెప్పండి. మా బయోడేటా బాగున్నప్పుడే తీసుకొస్తాం, అబ్బాయిగా చదువుకునేటప్పుడే తీసుకొస్తాం, ఆ సర్టిఫికేట్లే తీసుకొస్తాం. ఆ సర్టిఫికేట్లు తీసుకొచ్చి పేరు మార్చుకుంటాం.
మీకు దమ్ము ధైర్యం ఉంటే మంచి పిల్లలు ఇజ్రాయల్ అయ్యి ఆపరేషన్లు చేయించుకొని వాళ్ళు ఆడపిల్లలుగా తయారయ్యి వాళ్ళు పీజీలు పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్లు డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు. దయచేసి వాళ్ళకన్నా భిక్ష పెట్టండి. దండం పెట్టి చెప్తున్నామండి. వాళ్ళు కూడా అంతంత చదువులు చదివి బస్తీలు అడుగుతున్నారండి. ఇలా బస్తీలు అడ బెగ్గింగ్ చేస్తున్నారండి. మాకు సిగ్గేస్తుంది చూస్తుంటే, మాకు సిగ్గేస్తుంది. మా కమ్యూనిటీ చదువుకొని మంచి మంచి చదువులు చదువుకొని పోయి చెయ్యి దాసి ₹1 ₹2 అడుగుతున్నారండి. ఎంత సిగ్గుసేటండి, ఎంత వివిక్షండి. అంతంత చదువులు చదివి మంచి మంచి ఎడ్యుకేషన్ పర్సన్స్ అయ్యి మంచి మంచి ఉన్నతమైన ఇళ్లలో నుంచి వచ్చి కాపింట కమ్మింట కానీ కాపు కమ్మ పక్కన పెడితే ఒక మనిషిగా వచ్చి మీకు బాధ అనిపించలేదా? మీకు తెలియలేదా? ధర్మం ఉంటే ఒక స్కూల్ పెట్టండి, ఉద్యోగాలు ఇవ్వండి, చదువుకో, చీపురు పని ఇవ్వండి, వంట పని ఇవ్వండి, సర్వెంట్ పని ఇవ్వండి. సర్వెంట్ పనికి టాలెంట్ ఉండాలి. చదువు అక్కర్లేదు. చీపురు పనికి చదువు అవసరమా? వంట పనికి చదువు అవసరమా? సర్వెంట్ పనులకు చదువు అవసరమా? వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వచ్చు ఇవ్వాలనుకుంటే. కానీ మీరు ఇవ్వరు. ఎందుకంటే ఒక వివక్ష, ఒక హిజ్రా అని చెప్పిన వివక్ష. కానీ ఈ వివక్ష ఎప్పుడు పోతుందో అప్పుడు మాత్రమే మా హిజ్రాలు కమ్యూనిటీ బాగుపడుతుంది. లేదంటే బాగానే పడదు. లేదు, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, ఒక ఎమ్మెల్యేగా గెలవాలి. అప్పుడు మా హిజ్రాలు, మా కమ్యూనిటీకి ఏం కావాలో అది మేము చేసుకోగలం. ఒక ఎమ్మెల్సీగా ఇవ్వండి, మా పనులు మేము చేసుకోగలం. ఒక కార్పొరేటర్గా గెలిపించండి దయచేసి, ప్లీజ్. ఒక కార్పొరేటర్గా గెలిపించండి, మా పనులు మేము చేసుకుంటాం. మా మీద వివక్షిద్దండి. దయా, ధర్మము, సానుభూతి అవి మాత్రమే చూపించండి. ఏ జిల్లాలోనైనా సానుభూతి, మంచితనం చూపించండి. అప్పుడే మా హిజ్రాలకు మేమేం చేసుకోవాలో, మా హిజ్రాలకి ఎన్ని పనులు ఉంటాయో, మా హిజ్రాలకి ఏమేమి అవసరమో మేము చూసుకుంటాం. ఏమండి, ఒక మగ మనిషికి ఒక ఆడ మనిషికి ఇచ్చిన విలువ, మేము అందరితో బాగుంటామే, మేము అందరితో సమానంగా ఉంటామే, మాకెందుకు ఇవ్వరండి విలువ? మేము మనుషులం కదా, కార్పొరేటర్ కూడా పనికిరామా? దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోండి. ప్రజలు కూడా అర్థం చేసుకొని ఒక హిజ్రాను గెలిపిస్తే మనకి ఏం జరుగుతుందో తెలుస్తుంది. వీళ్ళేంటండి, వీళ్ళు గెలిచి వీళ్ళు మెహర్బానీ పొంది వీళ్ళోళ్ళను బాగు చేసుకొని వీళ్ళ ఆస్తులు వీళ్ళ పాస్తులు మొత్తం 5 చేసుకుంటారు. మాకెవరండి? ఏక్ నిరంజన్, మేము ఒక్కరమే ప్రజల్ని బ్రతికిస్తాము,
మేం బ్రతుకుతాం, మా కమ్యూనిటీని బ్రతికిస్తాం. కానీ మమ్మల్ని గెలవనీరు, మమ్మల్ని బ్రతకనివ్వరు. ఈ సమాజంలో ఒక వివక్ష, ఆ వివక్ష పోయినప్పుడే మేము బ్రతుకుతాం. ఆ వివక్ష ఎప్పుడు పోతాదో అప్పుడు మీ సమాజంలో గౌరవం ఉంటాం. కానీ దయచేసి మా బాధలు అర్థం చేసుకోండి. ఇంట్లో నుంచి బాధల పడి 14, 13, 12 సంవత్సరాలకే బయటకు వస్తే మాకు కాకపోతే కాస్తో కోస్తో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మాట్లాడగలమే కానీ, అనుభవంతో మాట్లాడగలమే కానీ ఏం తెలుసండి. తల్లిదండ్రుల కాడ మేము ఎదుగుంటే మాకు కష్టాలు, సుఖాలు, తెలివితేటలు అన్నీ తెలుస్తాయి. మేము తల్లిదండ్రుల కాడ బ్రతకలేదండి, జనాభాలో బ్రతికాం. కానీ అడుక్కునే బ్రతికాం కానీ మంచి బ్రతుకు బ్రతకలేదండి. మమ్మల్ని ఎప్పుడు బ్రతకనిస్తారండి మంచి బ్రతుకు? బ్రతకనివ్వరు. ఎందుకంటే హిజ్రా. ఎందుకంటే ఎందుకంటే అంత చిన్న చూపు చూస్తారు మమ్మల్ని? కాదు, ఎందుకండి అంత చిన్న చూపు చూస్తారు? చూడబాకండి. కనీసం ఒక కాకుండా మనిషిగా చూడండి ప్లీజ్. ఒక మనిషిగా చూడండి, ఒక మానవత్వమైన మనిషిగా చూడండి. అంతేగాని వాళ్ళింట్లో నపంసకులు, వాళ్ళింట్లో చెక్కగాళ్ళు, మరీ దారుణం అండి, మరీ అన్యాయం అండి. దయచేసి ప్లీజ్, దయచేసి మమ్మల్ని మనుషులుగా చూడండి, మమ్మల్ని గౌరవించండి. అదొక్కటేనండి మేము కోరుకునేది. మీరు పెట్టకపోయినా పర్వాలేదు, మీరు పెట్టకపోయినా పర్వాలేదు కానీ మనిషిని మనిషిగా చూడండి, గౌరవించండి. ఎందుకండి మా మీద అంత బాధ, మా మీద అంత కక్ష? కొట్టేయాలి. వీళ్ళు అంగళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు సెక్స్లు చేస్తున్నారు, చంపేయాలి, వీళ్ళ పొడి చేయాలి. కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సెక్స్ చేస్తుంటే తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు. బెగ్గింగ్ అడుగుతుంటే వీళ్ళు న్యూసెన్స్ చేస్తున్నారని చెప్పని, తీసుకెళ్ళి బొక్కలో పెడుతున్నారండి. ఏమండి, మేము బెగ్గింగ్ ఎందుకు చేయాలి? మేము సెక్స్ కిందకు పోవాలి? మంచోళ్ళైతే, పొలిటికల్ లీడర్స్ మంచోళ్ళైతే మాకు ఉద్యోగాలు ఇప్పించండి. ఏమండి, మా మనుషులం కదా. చేసి మంచి చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి, మాకు అవసరం లేదు ఉద్యోగాలు. చిన్న పిల్లలు ఉన్నారు, దయచేసి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా, వాళ్ళ చదువు పరంగా ఇవ్వండి. ఎంత కక్ష ఉందండి, ఎంత బాధ ఉందండి మా మనసులో. మా బిడ్డలు లాంటి వాళ్ళండి వాళ్ళు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని వచ్చి నా కొడుకు కుంటాడని చెప్పని వదిలేస్తారా? నా కూతురు గుడ్డదని చెప్పని వదిలేస్తారా?
మమ్మల్ని ఎందుకు వదిలేయాలి తల్లిదండ్రులైనా? మేము మనుషులం కాదా? అంటే ఒక హిజ్రా పుట్టాడని చెప్పి దూరం చేసేస్తారా? దయచేసి తల్లిదండ్రులు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ప్లీజ్ తల్లిదండ్రులు కూడా వదలవాకండి. ఎందుకంటే ఒంటరిగా బ్రతకలేకపోతున్నామండి. మంది జీవితాలు కోల్పోయి చనిపోయి తలుచుకొని ట్రైన్లకు ఎదురెళ్ళి తెచ్చిపోతున్నారండి. ప్లీజ్ ఈ వీడియో చూసిన తర్వాత తల్లిదండ్రులు కూడా పంపించమాకండి, ఇంట్లో పెట్టుకోండి. మీకు అంత నామోష అయితే ఒక ముద్ద పడేయండి. అంత ముద్ద పెట్టలేరా? గుడ్డోళ్ళైతే వదిలేస్తారా? గుడ్డోళ్ళైతే వదిలేస్తారా? వదలరు కదా. ఎంత అపురూపంగా సాగుతారండి వాళ్ళని. ఏం మాకంత ముద్ద పడేయలేడా? అందరికీ చెప్తాను, హిజ్రాలు తల్లిదండ్రులకి అన్నదమ్ములకు కూడా దయచేసి ప్లీజ్ జీవాకండి. దగ్గరగా ఆప్యాయంగా గౌరవంగా చూసుకోండి. అంతేగాని ఎంత బాధ, మా బాధలు, మా కష్టాలు, మా కన్నీళ్లు అందరు కాకపోయినా కొందరన్నా అర్థం చేసుకుంటారండి. ఆ నలుగురు ఇంకొక నలుగురు, 8 మంది ఇంకొక 16 మందికి చెప్తారండి మా బాధలు, మా కష్టాలు, మా కన్నీళ్ళు. ఎంత వేదన. ఇప్పుడు ఇంత ర్యాష్ గా మాట్లాడుతున్నానంటే ఎంత నా సర్వీస్ కి ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్ని వేదనలు పడ్డానో, ఎన్ని బాధలు ఎదుర్కొన్నానో, ఈ సమాజంలో బాధలు ఎదుర్కొన్నానండి. నా సర్వీస్ లో ఏడ్చి నన్ను ఎంతమంది కొట్టారో, ఎంతమంది బాధ పెట్టారో, ఎంతమంది కొట్టారండి నన్ను, ఎంతమంది బాధ పెట్టారండి. ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ నష్టాన్ని ఎదుర్కొన్నానండి. ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను. కానీ మా నే పడిన బాధలు, పడిన కష్టాలు పిల్లలు పడకూడదండి. దయచేసి 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నానండి. 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నానండి. నేను పడిన బాధలు, నేను పడిన కష్టాలు, నేను ఎదుర్కొన్న సమస్యలు మా పిల్లలు పడకూడదని చెప్తున్నానండి. మా పిల్లలైనా గౌరవంగా సమాజంలో సేదరించుకొని, కొట్టించుకొని, తిట్టించుకొని, అన్ని బాధలు ఎదుర్కొని అయిపోయిందండి. మా సర్వీస్ అయిపోయింది. కానీ మా పిల్లల కోసం పడుతున్నామండి వేదన. మా పిల్లలకి దయచేసి గవర్నమెంట్, పొలిటికల్ లీడర్స్ ఒక స్కూల్ కట్టండి. చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ నెల్లూరు జిల్లాలో హిజ్రాలు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. స్కూల్ కట్టండి. బెగ్గింగ్ పోతుంటే నువ్వు సెన్స్ అంటున్నారే, ఏ హాస్టల్ లేవా? ఇన్ని హాస్టల్స్ ఉన్నాయండి. చదువుకోని వాళ్ళకి పదే 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 చెప్తున్నామండి. చదువుకోని వాళ్ళకి కుకింగ్ ఇవ్వండి, వంట పని ఇవ్వండి, సర్వెంట్ ఇవ్వండి, చీపురు పనులు ఇవ్వండి. చదువుకున్న వాళ్ళకి వాళ్ళ ఎడ్యుకేషన్ పర్సన్ గా వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి. చిన్న చిన్న ఉద్యోగాలు ఇవ్వండి, చేసుకొని బ్రతుకుతారు. సెక్స్ జీరో, బెగ్గింగ్ జీరో, ఏమి చేయరండి. ఒక ఆధారం ఉంటే, ఒక నీడ గూడు తోడు ఉంటే ఎందుకు చేస్తారండి? ఈ సెక్స్, ఈ బెగ్గింగ్ చేయాలంటే సిగ్గు కదా? సిగ్గు వదిలి సిగ్గు చేటుగా ఆడుతున్నారండి బెగ్గింగ్. ఒక ఆడదానిగా తయారయ్యి
అందంగా తయారయ్యి పోయేసి అయ్యా అయ్యా ₹1 అంటే చపా అంటున్నారండి. కానీ కానీ అడుగుతున్నారండి, సిగ్గు లేకుండా అడుగుతున్నారండి. కానీ ఆ సిగ్గు లేకుండా అడగాలంటే ఎంత సిగ్గుసేటండి. ఇంకా కానివ్వండి.